నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నా చేపట్టింది. జీవీఎంసీ వద్ద ధర్నాకు దిగిన ఐక్యవేదిక సభ్యులు మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యంపానం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం షాపులు పెంచడం, ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం, లైసెన్సు ఫీజుల ద్వారా ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం వస్తుందని, మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూ పేదల జీవితాల్లో ప్రభుత్వం మరింత చీకటి నింపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కూర్చోండి పర్లేదు. ఏర్పడిన కూటమి ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదాన్ని మేము మోపుతున్నామన్నారు. మరి గంజాయి మీద మోపిన ఉక్కుపాదాన్ని మద్యం మీద మోపడానికి ఏం ఆటంకం వచ్చిందని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇదేమైనా మద్యం ఏమైనా ఆదాయ వనరుగా చేసుకోవడానికి ఇలా సూపర్ 6 ప్రకటించి సూపర్ 6 కావాల్సిన డబ్బులంతా కూడా ఇక మేము ఇక్కడే సంపాదిస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా ప్రజలందరి దగ్గర నుంచి జనాభా ప్రాతిపదిక మీద తాగుబోతులుగా చేసి వ్యసన పనులుగా చేసి మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకొని ఇంకా జీవితాలు చిద్రం చేస్తుంది. ఇప్పటికే మద్యం మరణాలని ప్రభుత్వం హత్యలే అని చెప్పి మేము నిలదీస్తున్నాము. అలాంటప్పుడు ఈ కొత్త నూతన మద్యం పాలసీ ప్రజలని ఆ యొక్క విషయం నుంచి బయటపడేయడం కాకుండా మరింతగా తాగుబోతులుగా మార్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నూతన మద్యం పాలసీని ఆపాలి. లేదంటే కనుక ఏదైతే ఇప్పుడు గంజాయి మీద అట్లాగే సెలవులప్పుడు పండుగలప్పుడు